దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. టైటిల్ చూసి మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. ముందు ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టానో ఒక మాట మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయ్యా ప్రైజ్ ది లార్డ్. నా పేరు సైమన్, మహారాష్ట్ర నుండి. నా ప్రశ్న ఏంటంటే, చాలా కుటుంబాలు క్యాథలిక్ నుండి వాళ్ళకు సువార్త తెలిసిన తర్వాత, అపోస్తుల బోధ తెలిసిన తర్వాత ప్రొటెస్టెంట్లోకి జాయిన్ అయ్యారు. కొద్ది రోజులే అందులో ఉండంగా మళ్ళీ తిరిగి క్యాథలిక్లో చేరారు. అయితే నేను కారణం అడిగాను. చాలా మంది ఒకటే ఒక ఉత్తరం ఇచ్చారు. ఆ పాస్టర్స్ ఎప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో తీయగా ఉంటారు, మరీ మంచిగా ప్రేమగా చూసుకుంటారు. ఎవరైతే డబ్బులు ఇవ్వరో వాళ్ళతోని సరిగా మాట్లాడరు, చులకగా చూస్తారు. మళ్ళీ ఎవరైతే శ్రీమంతులు ఉంటారో ఆ పాస్టర్లు వాళ్ళతోనే అతుక్కొని ఉంటారు, వాళ్ళతో ప్రేమగా ఉంటారు, వాళ్ళ ఇంటికి తరచు వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజుతూ ఉంటారు. అయితే దీనిపైన ఒక వీడియో దయచేసి ఆ క్యాథలికులకు ప్రేమపూర్వకంగా చెప్పే విధంగా ఒక వీడియో చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కడవరి దినాల్లో చాలామంది ఆర్సీఎం వారు, హైందవ సహోదరులు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నిత్య జీవమును కొరకైన ఒక నిరీక్షణతో వారి జీవితాల్లో చాలామంది ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి మహారాష్ట్రలో కొంతమంది ఆర్సీఎం వారు మరి క్రీస్తు బోధనకు వచ్చినట్లుగా కొంతకాలం ప్రభు సన్నిధిలో ఉంటూ మరలా వారు ప్రభు సన్నిధిని విడిచి మరలా ఆర్సీఎంలోకి వెళ్ళిపోయారట. ఈ సహోదరులు అడిగారట, ఎందుకు మీరు మరలా ఆర్సీఎంలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్లు చాలా విపరీతంగా మమ్మల్ని డబ్బుల విషయమై పీడించేస్తున్నారు, మా దగ్గర వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వండి 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 అని చాలా విపరీతంగా మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు. ఈ యొక్క పాస్టర్స్ అందరూ ఇంతే, ఆర్సీఎంఏ బెస్ట్, ఆర్సీఎంలో ఫాదర్లు ఎప్పుడు కూడా మమ్మల్ని డబ్బులు అడగరు అన్నట్టుగా వారు ఏం చేశారంటే మరలా ఆర్సీఎంలోకి వెళ్ళిపోయినట్లుగా సహోదరులు తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఆర్సీఎం వ్యక్తి అయినా లేక ఒక హైందువుడైనా ప్రభు యొద్దకు రావడం చాలా ప్రయాసపడితేనే కానీ రారు. వారు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఆ ఆత్మలను కాపాడి దేవుని రాజ్యానికి సిద్ధపరచవలసిన భారం, బాధ్యత ప్రతి సేవకుడి పైన ఉంది. ఉదాహరణకు, ఉపదేశం గట్టిగా చెబితే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారా, మనమేం పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అని మనం ఖండింతగా చెప్పినప్పుడు వారు ఒకవేళ విడిచి వెళ్ళిపోయారా, మనం వదిలేయచ్చు. క్రమశిక్షణను నేర్పిస్తున్నప్పుడు, దైవ సంబంధమైన ఉపదేశాలు బోధలు వారికి చేస్తున్నప్పుడు ఆ బోధకి లోబడకుండా మరలా లోకంలోకి వెళ్ళిపోతే వదిలేయచ్చు. కానీ విచారకరమైందంటే, డబ్బులు అడుక్కుని విపరీతంగా డబ్బులు ఇవ్వండి 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 అని డబ్బులు ఇస్తున్న వారినే కానుకలు ఇవ్వండి 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 అలా కానుకలు ఇస్తున్న వారినే బాగా చూస్తూ, కానుకలు ఇస్తున్న వారికి సంఘములో పదవులు ఇస్తూ, కానుకలు బాగా ఇస్తున్న వారి ఇంటి చుట్టూరే పాస్టర్స్ తిరుగుతూ ఇక్కడ అనేకమైన ఆత్మల్ని మరలా తిరిగి నరకానికి పాత్రులుగా చేయడానికి కొంతమంది పాస్టర్లు పూనుకున్నట్లుగా మనం విన్నాం. క్రైస్తవ్యంలో చాలామంది అండి వసూలు రాజాలు అయిపోయారు. వసూలు చేస్తున్నారు, విపరీతంగా వసూలు చేస్తున్నారు. నేను పెట్టిన టైటిల్లో మనం చూస్తే, చర్చిలో చెరుకు మిషన్ పెట్టిన చీఫ్ పాస్టర్, చీఫ్ కాదు, చీఫ్ అంటే పెద్ద పెద్ద గొప్ప దైవజనులు అనబడుతున్నవారు, సమాజంలో ముఖ్య సేవకులు అనబడుతున్నవారు చర్చిలో చెరుకు మిషన్ పెట్టేశారు. మీరు అనుకోవచ్చు, చెరుకు రసం అమ్ముతున్నారండి? కాదండి, ప్రజల్ని పిండేస్తున్నారు. చెరుకు గడ్డను చూడండి, మిషన్లో పెట్టామంటే మొత్తం పిండేస్తుంది. పిండి 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 మొత్తం జ్యూస్ అంతా లాగేస్తుంది, మొత్తం రసం అంతా లాగేస్తుంది. లాస్ట్కి తొక్క మాత్రమే, పొట్టు మాత్రమే మిగులుస్తుంది, మొత్తం లాగేస్తుంది. అలా చాలామంది ఈ రోజున ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కానుకలు ఇవ్వకపోతే
మీరు శాపగ్రస్తులైపోతారని భయంకరంగా పీడిస్తూ వసూలు చేస్తున్న వసూలు రాజ్యాలు చాలామంది, పాస్టర్లు అనబడిన వారు చాలామంది ఉన్నారండి. ఇట్లాంటి వారిని బట్టే క్రైస్తవ సమాజానికి అంత చెడ్డ పేరు వస్తుంది. సామెతల గ్రంథం 30:15 మనం చూస్తే, జలగ ఇమ్ము 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 అనే ఒక పెద్ద జలగ ఉందంట. దానికి 2 కూతురు ఉన్నారంట. ఆ 2 కూతుర్లకి తృప్తి లేదు. జలక్కి ఎంత రక్తం త్రాగేసినా తృప్తి ఉండదు. కొంతమంది పాస్టర్లు ఉంటారండి, పాస్టర్లు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. తృప్తి లేని జీవితం, ఇవ్వండి ఇవ్వండి అని చెరుకు మిషన్లో చెరుగ్గడ పెడితే జ్యూస్ అంతా ఎలా లాగేస్తుందో, తొక్క మాత్రమే, ఆ పొట్టు మాత్రమే ఎలాగైతే మిగులుస్తుందో, అలాగూ చాలామంది సేవకులు విశ్వాసాన్ని పీడించేస్తున్నారు. కష్టపడి కష్టార్జితములో తెచ్చి కొంత దేవునికి ఇస్తుంటే ఇంకా ఇవ్వండి అని పాస్టర్లు చాలామంది నిరుపేదలను లేక దేవుని బిడ్డలను పిండేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఒకలా చూస్తారు, మంచి కానుకలు ఇస్తే ఒకలా చూస్తారు, కానుకలు ఇవ్వకపోతే చిన్న చూపు చూస్తారు. సంఘాలలో డబ్బున్న వారికి, ఉద్యోగాలు ఉన్న వారికి పదవులు, సంఘాలలో డబ్బులున్న వారికి మంచిగా డబ్బులు ఇచ్చేవారు, కానుకలు ఇచ్చేవారు, ఉద్యోగాలు ఉంటే, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటే వారికి సంఘాల్లో అధికారాలు ఇస్తారు. వాడు ఎంత తాగుబోతుడైనా, ఎంత తిరుగుబోతుడైనా, ఎంత భయంకరమైన వ్యభిచారైనా బాగా కానుకలు ఇచ్చి బాగా డబ్బుంటే వాళ్ళకి సంఘ పెద్దల యొక్క అధికారం ఇచ్చేస్తున్నారు. వాళ్ళే సంఘ పెద్దలు. అంటే వాడు కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయకపోయినా, రోజు వాక్యము చదవకపోయినా, పరిశుద్ధంగా జీవించకపోయినా, యథార్థంగా ఉండకపోయినా, చాలా సంఘాల్లో సంఘ పెద్దలు ఎవరు అనుకున్నారు? డబ్బుంటే వాడు తాగుబోతుడైనా, ఉద్యోగం ఉంటే వాడు వ్యభిచారైనా వాడే సంఘ పెద్ద. డబ్బున్న వాడిదే రాజ్యం అన్నట్టుగా అయిపోయింది చాలా చోట్ల. అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల అలా తగలబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా సత్యాలు ఈ రోజున మీకు బయలుపరుస్తాను. ప్రభు లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనం ఎల్లప్పుడూ నేర్చుకునే మనస్సు కలిగిన వారంగా ఉండాలి. నేర్చుకునే మనస్సు వాక్య లేఖనపు ఆధారాలతో ఎంతో ప్రయాసపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ని మీరు అనేకులకి షేర్ చేయండి. ఆఖరి వరకు వినండి. ఆఖరి వరకు వింటేనే పూర్తిగా మీకు సత్యం అర్థమయ్యి మీరు సర్వసత్యాన్ని గ్రహించగలుగుతారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని, బంగారపు ఆభరణములు ధరించుకుని ఒక వ్యక్తి మందిరానికి వస్తేనట, ఆ వ్యక్తికి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి, ఆ వ్యక్తికి ఒక సింహాసనం వేసి కుర్చీ వేసి, ఒక స్థానంలో రండి సార్, ఇదిగోండి ఈ స్థానంలో మీరు కూర్చోండి అని పెద్ద స్థానం, డబ్బును బట్టి, వస్త్రాన్ని బట్టి, బంగారాన్ని బట్టి అధికారాన్ని ఆ వ్యక్తికి ఆ అధికారం ఇచ్చారట. ఒకడు నిరుపేదగా వస్తే మరే అవతల పాటుకెళ్ళి కూర్చో అని అంటున్నారట. ఇట్లాంటి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ మనం చూస్తాం, వారు హృదయములలో భేదాలు పెట్టుకుని, డబ్బున్న వారిని ఒకలాగా, కానుకలు బాగా ఇచ్చిన వారిని ఒకలాగా, కష్టాల్లో ఉండి కానుకలు ఇవ్వలేని వారిని మరొక విధంగా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ప్రియులారా, ప్రభువుకి ఎవరు కావాలి? విశ్వాస విషయంలో భాగ్యవంతులు దేవునికి కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి? ఉపదేశ విషయంలో ఐశ్వర్యవంతులు ప్రభువుకి కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి? ప్రార్థనలో పోరాడే వీరులు ప్రభువుకి కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి? పరిశుద్ధతలో నుంచి అత్యున్నతమైన సంపూర్ణ స్థాయికి ఎదుగుతున్న ఉన్నతమైన పరిశుద్ధులు ప్రభువుకి కావాలి. కానీ దినాల్లో చాలా సంఘాలలో, చాలా ప్రదేశాల్లో ఉపదేశ విషయంలో ఐశ్వర్యవంతులకి స్థానం లేదు. ఈ లోకపరంగా దరిద్రులే, కానీ విశ్వాస విషయంలో వారు భాగ్యవంతులు. కానీ వారికి సంఘంలో కనీసం గుర్తింపు లేదు. కనీసం అట్లాంటి నిరుపేదల కోసం ప్రార్థించే వారు కరువైపోయారు. పలానా వ్యక్తి చాలా కష్టంలో ఉన్నాడు, ప్రార్థన చేద్దాం అని ఎప్పుడు ఆ వ్యక్తి కోసం అనౌన్స్ చేయరు కొన్ని సంఘాల్లో. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విషయంలో తీవ్రంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు తీవ్రంగా ఖండించాలి. చెరుకు మిషన్లో పెట్టి, అంటే ప్రజల్ని పిండేస్తూ, కేవలం ఈ భూమి మీద ఏదో సంపాదించాలని, మళ్ళీ చీఫ్ పాస్టర్లు కాదు, చీఫ్ పాస్టర్స్ అంటే గొప్ప గొప్ప పాస్టర్లుగా పేరు పొందిన వారు,
మేము గొప్పవారని చెప్పుకుంటున్నవారు, డబ్బే ప్రాముఖ్యంగా బ్రతుకుతూ డబ్బు సంపాదనే ప్రాముఖ్యంగా చేసుకుని ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు అలాగని చర్చి కట్టాలంటే ప్రజల కానుకలు ఇవ్వద్దా? చర్చి కట్టడానికి ప్రజల కానుకలు అవసరం లేదా? సువార్త జరగడానికి దేవుని ప్రజల కానుకలు అవసరం లేదా అని నేను అంటలేదు. శ్రద్ధగా మీరు వినండి. సువార్త సభలు జరగాలంటే కానుకలు కావాలి. పెద్ద పెద్ద మందిరాలు కట్టబడాలంటే, స్థలాలు కొనాలంటే కానుకలు కావాలి. సువార్త జరగాలంటే కానుకలు కావాలి. సభలు ఏర్పాటు చేయాలంటే లక్షలాది రూపాయల కానుకలు కావాలి. కానుకలు హృదయపూర్వకంగా ఇచ్చేవై ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. బలవంతంగా మీరు వసూలు చేయకూడదు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చెప్తారు పౌలు గారు, మీరు సనుగు కొనకయు బలవంతముగా కాక హృదయపూర్వకంగా మీరు ఇవ్వండి, ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని కార్యాల కోసం, దేవుని మందిరం కోసం, సువార్త సభల కోసం, దేవుని కార్యాల కోసం ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఎవరైతే ఇస్తారో వారిని ప్రభు ప్రేమిస్తాడు. వారిని ప్రభు ప్రేమిస్తాడు. మీరు బలవంతంగా వసూలు చేయొద్దు. కొన్ని చోట్ల కుటుంబానికి 10,000, కుటుంబానికి 20,000, కుటుంబానికి 50,000. పాస్టర్ గారు చర్చి కడుతున్నారు కాబట్టి కుటుంబానికి 50,000. పాస్టర్ గారు కారు కొంటున్నారు కాబట్టి కుటుంబానికి 10,000. ఇలాగూ బలవంతంగా వసూలు చేస్తున్నారండి. ఇక అఫీషియల్ బెగ్గరింగ్, వసూలు రాజాలు ఎక్కువైపోయారు చాలామంది. ఇట్లాంటి విషయాలు ఖండిస్తున్నప్పుడు, ఇట్లాంటి బైబిల్లో లేవు, ఎలా చేయొద్దు, బైబిల్లో ఎలా ఉందని చెప్తుంటే మా పైన భయంకరంగా వ్యతిరేక పరిస్థితులు, మాకు ఎన్నో భయంకరమైన ఆటంకాలు, బెదిరింపులు మాకు. అయినా ప్రియులారా, ఉన్న సత్యాన్ని మీకు ప్రభు లేఖనాల నుంచి మీకు బయలుపరుస్తాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే నిర్గమాకాండం 25వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారాన్ని ప్రభు కట్టమన్నారు. ప్రత్యక్షపు గుడారములో ప్రభు నివాసం చేయడానికి నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, నా కోసం మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నారు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దేవునికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికంట ఆయన అన్నారు, అలా కడుతున్నప్పుడు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా తెచ్చి వారి వద్దే మీరు తీసుకోండి. బలవంతంగా మోషే నువ్వెవరి దగ్గర వసూలు చేయకూడదు. ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా తెచ్చే వారి వద్దే మీరు తీసుకోండి కానుకలు అని ప్రభు తెలియపరిచాడు. అంటే మందిరం కడుతున్నప్పుడు, ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు బలవంతంగా వసూలు చేయండి అనలేదు. వారి స్థితిని బట్టి వారు ఇష్టపూర్వకంగా తెచ్చిన వారి వద్ద మీరు తీసుకోండి అన్నారండి. రెండోదిగా మనం చూస్తే నిర్గమాకాండం 35వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, నిర్గమాకాండం 35వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, ఎవరి హృదయము వారిని ప్రేరేపిస్తే ఆ హృదయ ప్రేరణను బట్టి మీరు ఇష్టపూర్వకంగా ఇవ్వండి, లేక వారు తమ హృదయ ప్రేరేపణను బట్టి వారు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లనే ప్రేరేపించేస్తుంటారు విశ్వాసాన్ని. అంతేమండి, ఎంతేమండి, లేకపోతే పలానా వాళ్ళు అంత ఇచ్చారు. కొంతమంది పాస్టర్లు ప్రేరేపించేస్తూ ఉంటారు. కొంతమంది సంఘ పెద్దలకు ముందే చెప్పేసి మీరు ప్రేరేపించేయండి బిడ్డలను అందరినీ. ఆదివారం బ్రదర్ మీరు మైక్ తీసుకున్న 4 మాటలు చెప్పండి, ప్రజలను రెచ్చగొట్టేయండి, ప్రజల్ని ప్రేరేపించేయండి, ప్రజల దగ్గర బాగా వసూలు చేయండి, నేను ఇంత ఎత్తున్నానని చెప్పేసి మీరు బొంకండి, వాళ్ళని కూడా అంతే ఇమ్మని చెప్పండి, అంతకంటే ఎక్కువ ఇమ్మని చెప్పండి. ఈ రోజున చాలామంది దేవుడు మందిరాలు కట్టేటప్పుడు, స్వార్థ సభలు పెట్టేటప్పుడు, దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనుషుల్నే ప్రేరేపించేస్తున్నారు. వాళ్ళే పాస్టర్లు ప్రేరేపించేస్తారు. ఇక్కడ చెప్తున్నాడు, ఎవని హృదయము వానిని ప్రేరేపిస్తే హృదయ ప్రేరణను బట్టి వారు ప్రభు యొద్దకు ఇష్టపూర్వకంగా తెచ్చారు కానుకలు. వారి హృదయ ప్రేరణ, స్వేచ్ఛార్పణ, వారి హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం
36వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ప్రతిరోజు ఉదయం వారు ఇష్టపూర్వకంగా తెచ్చేవారట. హృదయపూర్వకంగా మనపూర్వకంగా తెస్తూ ఉంటే తెచ్చేవి ఇక ఆ మందిర పనులన్నిటికీ సరిపోయినాయి కాబట్టి ఇక మీరు తీసుకురావద్దు చాలు అని అనౌన్స్ చేస్తారండి. అక్కడ ఒక ప్రకటన ఏంటంటే, ఈ రోజున ప్రకటనలు అన్నేంటి? మందిరం కడుతున్నాం, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఒక వృద్ధాశ్రమం కడుతున్నాం, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మణిపూర్లో చాలామందికి మేము సహాయం చేస్తున్నాం, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఒక హాస్పిటల్ కడుతున్నాను, ఇవ్వండి ఇవ్వండి. హాస్పిటల్ కడుతున్నాను, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఆ హాస్పిటల్ కట్టే డబ్బుకి ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తారు. వీళ్ళు మొత్తం ఆ డబ్బు వచ్చేస్తుంది. ఇంకా ఆసుపత్రి కట్టేగా 4-5 సంవత్సరాలు బట్టి వసూలు చేస్తూనే ఉంటారు. న్యాయంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కట్టేయచ్చు ఎక్లెసియా హాస్పిటల్, సంవత్సరంలో కూడా కట్టేయచ్చు. కానీ 4-5 సంవత్సరాలు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఇదిగో ఈ వైద్యశాల మేము కడుతున్నాం, ఈ ఆశ్రమం మేము కడుతున్నాం, ఈ చర్చి మేము కడుతున్నాం, ఇవ్వండి ఇవ్వండి అని వసూలు చేస్తూ దీని పేరు మీద, అంటే దీన్ని కట్టడానికి అయిపోతాయి, డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఇంకా వసూలు చేసి చేసి దీని పేరు చెప్పి ఎకరాలు భూములు కొంటున్న వాళ్ళు, స్థలాలు సంపాదిస్తున్నవారు, కోట్లు గడించేస్తూ దేవుడి పేరు చెప్పుకొని ఎందుకంత వ్యాపారం. మోషే అంటున్నాడు, ఇంకా మీరు తేవద్దు, తీసుకుని రావద్దు, అయిపోయింది. మందిరం పనికి సరిపడగా వచ్చేసింది, మళ్ళీ అవసరమైతే నేను చెప్తాను, అప్పటిదాకా మీరు తీసుకురావద్దు అన్నాడు. మరో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే, దావీదుకి దేవుని మందిరం పైన ఉన్న మక్కువ చేత తన సంపాదన అంతా మొదట దేవునికి ఇచ్చి, దేవుని కార్యాల కోసం ఇచ్చి, దేవుని మందిరానికి ఇచ్చి, అప్పుడు అంటున్నాడు, నా దేవుని మందిరం పైన ఉన్న మక్కువ చేత నేను మనస్ఫూర్తిగా దీన్ని ఇచ్చాను గనుక మీలో ఎవరైనా మనస్పూర్వకంగా ఇచ్చేవారు ఉంటే ఇవ్వండి అంటాడు. మొదటి కలిగిన దాన్ని ఇచ్చి, అప్పుడు బలవంతంగా కాదు బాబు, మీలో ఎవరన్నా మనస్ఫూర్తిగా మీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటే మందిరం కనుక ఇవ్వండి, ఉంటే ఇవ్వండి అని ఇచ్చేవారు ఉన్నారా? ఎలాగా? బలవంత పెడతలేదు, మనపూర్వకంగా ఇచ్చేవారు ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం చేశాడు? మొదట తన సంపాదన దేవుడికి ఇచ్చి, అతడు ఇచ్చిన తర్వాత అన్నాడు, మీరు ఏదైనా ఇస్తారా? అవకాశం ఉందా? మనస్ఫూర్తిగా ఇచ్చేది ఏదైనా ఇవ్వండి అన్నట్టు అప్పుడు అడుగుతున్నాడు. ఈ రోజున పాస్టర్లో కొంతమంది, అందరు కాదండి, ₹1 ఎవరికి ఎవరు, ఎంత వచ్చినా ఓ ముక్కు పిండి వసూలు చేస్తూ ఉంటారు. నేను నీతో ఫోటో దిగాలంటే ఎన్ని వేలు, మీరు మాతో భోజనం చేయాలంటే ఎన్ని వేలు. ఏమండి, ఆ పాస్టర్ గారితో ఫోటో దిగాలంటే కొన్ని వేలు కట్టాలట. ఆ పాస్టర్ గారు మన ఇంటికి హౌస్ విజిటింగ్కి రావాలంటే కొన్ని వేలు ఇవ్వాలట. ఆ పాస్టర్ గారు మనం మీటింగ్ పెట్టుకుంటే వాకింగ్ చెప్పడానికి వస్తే ఫిక్స్డ్ అమౌంట్ అంట, ఒక 50,000 ఎంతో ఉంటుంది. ఆ పాస్టర్ గారితో మన ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే, లేక మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలంటే ఎంత అమౌంట్ కట్టాలంట. అలా డబ్బులు కట్టిన వాళ్ళకే అలా వసూలు చేస్తున్నారు కదా, అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళే పాస్టర్ గారితో ఫోటోలు దిగాలి, పాస్టర్ గారితో భోజనం చేయాలి. ఈ వసూలన్నీ ఏంటండి? ఎంత భయంకరం. వీటన్నిటి విషయంలో తప్పకుండా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. చెరుకు మిషన్లో పిండినట్లుగా ప్రజలను పిండేస్తున్నారు. నీకు ఏ అవసరత వచ్చినా ప్రియ సేవక, ప్రభువు నిన్ను పిలిచాడు గనుక, దేవుని సేవకు నువ్వు వచ్చావు గనుక, నీకు సేవలు ఎన్నో అవసరతలు ఉంటే నువ్వేం చేయాలి తెలిసినా? విశ్వాసం మీద పడాలి, విశ్వాసం మీద పడకూడదు. దేవుని పైన ఆధారపడాలి. మనం మందిరం కట్టుకోవాలి, మనకి చర్చి కావాలి, మనం సభలు పెట్టాలి అని ఒక మాట సంఘానికి చెప్పండి. ప్రభువుని అడగండి, ఒక మాట సంఘానికి తెలియపరచండి. సంఘానికి కూడా భారం తెలియాలి కాబట్టి నువ్వు మందిరం కడితే ఒక మాట సంఘానికి చెప్పు. వాళ్ళు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా తెచ్చిన కానుకలు స్వీకరించి ఆ ధనముతో దేవుడి పని చేయండి, తప్పు కాదు. బలవంతంగా వసూలు చేయొద్దు. దావీదు తన సమస్తాన్ని దేవునికి ఇచ్చి, అప్పుడు మీ హృదయపూర్వకంగా ఇచ్చేది ఏదైనా ఉంటే ఇస్తారా అని అడిగాడు. అలాగే ప్రియులారా, మనం చూస్తాం మరొక మాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 35వ అధ్యాయం
8వ వచనం మనం చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ యాజకులకి లేవీయులకు ప్రజలు హృదయపూర్వకంగా పశువులు తెచ్చిచ్చారండి. అంటే ఆ దినాల్లో పశువుల్ని వాహనాలుగా కూడా వాడుకునేవారు. పశువుల్ని బలిచ్చుటకు మాత్రమే కాకుండా కొన్ని పశువులను, బలమైన జంతువులను వాహనాల కింద వాడుకునేవారు. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా తమ సేవకులకి వాహన ఉపయోగం జరిగేటట్లుగా బలమైన జంతువుల్ని, పశువులను తెచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు. ఈరోజు చూడండి, చాలా చోట్ల పాస్టర్ గారు కారు కొంటున్నారు, కుటుంబానికి 20,000 ఇవ్వండి. పాస్టర్ గారు బండి కొంటున్నారు, కుటుంబానికి 10,000 ఇవ్వండి. బలవంతపు వసూళ్ళు. వాహనాలు కావాలంటే ప్రజలు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకో. నాకు ఒక కుటుంబం వారు బైక్ లేకపోతే, బండి లేకపోతే దేవుని పరిచర్యకి మనం ఎవరికి ఏం చెప్పలే, ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు నేను నా భార్య దేవుని సువార్త నిమిత్తం మేము వెళ్తూ ఉంటే మా పరిస్థితి, ఆ భార్యాభర్తలు బండి మీద వెళ్తూ చూసి, అయ్యో అయ్యగారు అమ్మగారు బండి లేక, సేవకుడు సేవకురాలు బండి లేక ఇలా ప్రయాసపడుతున్నారని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని షోరూమ్కి వెళ్ళి ఒక ఎఫ్ఆర్ బండి యాక్సిస్ 125 1,25,000 పెట్టి కొత్త బండి తెచ్చి సండే చర్చి కాడికి తీసుకొచ్చారు. మేమేమనుకున్నాం, ఎవరో బండి కొనుక్కున్నారేమో, ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చారు అనుకున్నాం. కానీ పాటలైని చిన్న సాక్ష్యం చెప్పుకుంటామన్నారు. మైక్ తీసుకుని సాక్ష్యం చెప్తున్నారు. సేవకునికి సేవకురాలికి వాహనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో ఈ బండి దేవుని పరిచర్యకి మేము ఇస్తున్నామని వాళ్ళు ఇష్టపూర్వకంగా కొని తెచ్చి దేవుడి మందిరంలో తాళాలు ఇచ్చి బండి అప్పగించి వారు తిరిగి వెళ్ళారు ప్రార్థన చేయించుకొని. ఇలాగ ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు, తప్పులేదు. సేవకు వాహనాలు కావాలి. దైవజనులు ఉదయం ఈ స్థలంలో వాక్యం చెప్పి సాయంత్రం మరో స్థలంలో వాక్యం చెప్పాలంటే బస్సుల మీద, ట్రైన్ల మీద ప్రయాణ సౌకర్యాలు అంతగా సమయానికి ఉండవు. కాబట్టి సేవకులకి సదుపాయం కొరకు ఒక వాహనం ఉండాలి, ఒక కారు ఉండాలి, దేవుని పని నిమిత్తం ఉండాలి. సుఖభోగాల కోసం కాదు, లగ్జరియస్ కార్లు కాదు, ప్రయాణ సౌకర్యార్థమై ఒక వాహనం ఉండాలి. అవి హృదయపూర్వకంగా విశ్వాసనివ్వచ్చు. బలవంతంగా పాస్టర్లో వసూలు చేయకూడదు. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మాసిదోనియా సంఘపు వారు నిరుపేదలు, కానీ వారు సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుడికి ఇచ్చారు. అక్కడ అపోస్తులేం అడగలేదు, వాళ్ళని సేవకులేం పీడించలేదు, పిండేలేదు, చెరుకు మిషన్లు పెట్టలేదు. అయినా వారు నిరుపేదలైన, అయ్యో మా దైవజనులు ఎంతో కష్టపడి పరిచర్య చేస్తున్నారు, ఈ సేవ జరగాలంటే అని వారు ధారాళంగా మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలైన హృదయపూర్వకమైన అర్పణలు వారు దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రియులారా, సామ్యుయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చూస్తే సామ్యుయేలు గారు ప్రజలందరికీ ఒక సవాల్ వేస్తారు. సవాల్ చేస్తాడు, మీలో ఎవరి యొద్దనైనా నేను అన్యాయంగా ఏదైనా పుచ్చుకున్నానా, మీ దగ్గర ఏదైనా నేను వసూలు చేశానా అని చాలా ధైర్యంగా సవాల్ చేస్తాడండి. గొప్ప దైవజనుడు సమూయేలు. ఎవరిని బలవంత పెట్టలేదు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదు. రోషంగా దేవుడి పైన ఆధారపడి గొప్ప సేవ చేశాడు. కాబట్టే రాజులను అభిషేకించేవానిగా, దాను మొదలుకుని బేర్షెబ వరకు గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడిగా, యాజకుడిగా, అద్భుతమైన ప్రవక్తగా దేవుడు సమూయేలుని వాడుకున్నాడు. మరో మాట మీకు జ్ఞాపకం చేయాలంటే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఇక్కడ సేవకుని అవసరతలు, దైవజనుడైన పౌలు ఎన్నో అవసరతల్లో ఉన్నాడు. అంటే సేవ అవసరతలు వేరండి, దైవజనుని అవసరతలు వేరండి. పౌలు ఎవరిని అడగలేదు, ప్రార్థన చేసుకుంటే విశ్వాసులు గమనించారు, అయ్యో మా దైవజనుడికి ఈ వస్తువు అవసరతలో ఉంది, మా పాస్టర్ గారికి ఈ వస్తువు కావాలి, మా సేవకురాలకి ఈ ఉపకరణం కావాలి, ఈ వస్తువు కావాలని వాళ్ళు గుర్తించి హృదయపూర్వకంగా ఎన్నో వస్తువులు తెచ్చి దైవజనులకు ఇచ్చారు. ఉత్సాహంగా తెచ్చిచ్చారండి. నాకు అది లేదు,
నాకు ఇది లేదు, చాలా ఇబ్బంది పడుతూ సేవ చేస్తున్నాను అని పౌలు ఎక్కడా అనలేదు. తన పరిస్థితి అంతా ప్రభువుకు చెప్పుకుంటే దాన్ని గమనించినటువంటి ఆ సంఘబిడ్డలు ఎన్నో వస్తువులు తెచ్చి దైవజనులకు ఇచ్చారు. పౌలు అంటాడు, మీరు ఇచ్చినటువంటి ఆ వస్తువుల వలన నేను సమృద్ధిగా ఉన్నాను, ఏది కొదువు లేకుండా ఉన్నాను. అంటే సేవా అవసరతలు మాత్రమే కాదు, మందిరపు అవసరతలు మాత్రమే కాదు, దైవజనుల అవసరతలు కూడా హృదయపూర్వకంగా తీర్చిన సంఘాన్ని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఉత్సాహంగా ఇచ్చారండి. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు మనం చూస్తే పౌలు అంటారు, నేను మీలో ఎవని వెండినైనను ఆశించలేదు, ఎవని బంగారమునైనను ఆశించలేదు, నేను మీ దగ్గర వసూలు చేయలేదు, చెరుకు మిషన్ పెట్టలేదు, మిమ్మల్ని పిండలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యాలు గ్రహించండి. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు హృదయపూర్వకంగా ఇచ్చొట్టునే మనం చూస్తాం. దేవుని సేవకి ఇవ్వాలి, కానీ బలవంతంగా దైవజనులారా మీరు వసూలు చేయొద్దు. విషయాన్ని చెప్పండి, దేవుణ్ణి అడగండి, మనుషుల్ని అడుక్కోవద్దు. అఫీషియల్ బెగ్గరింగ్ ఆపండి. మీరు ఎలా అడుక్కోవడం వల్ల ఎంతోమంది అన్యజనులు దేవుని వద్దకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీలా డబ్బుల కోసం పీడించడం వలన ఎంతోమంది ఆర్సీఎం వాళ్ళు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పారు కదండి, వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. ధనవంతులకి అగ్రస్థానాలు ఇవ్వద్దు. డబ్బు ఉంటే కాదు, ఉద్యోగం ఉంటే కాదు, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని చూడండి. సంఘములో పెద్దలు లాంటి వారు లేక సంఘములో సహకారులు కావాలి. ఎవరై ఉండాలి ఆ సహకారులు? బాగా కానుకలు ఇచ్చేవారు కాదు, బాగా నీకు పొగేసేవాడు కాదు, బాగా మిమ్మల్ని పొగిడేవారు కాదు. ఎవరు అక్కడ ఉండాలో తెలిసిన? విశ్వాస విషయంలో భాగ్యవంతులు ఉండాలి, ఉపదేశ విషయంలో ఐశ్వర్యవంతులు ఉండాలి, ప్రార్థనలో పోరాడే యోధులు ఉండాలి, పరిశుద్ధతలో ఉన్నతమైన శిఖరాగ్రాలకు ఎక్కిన వారు ఉండాలి. వీరే సంఘాలలో అధికమైన లేక అధికారము కలిగిన స్థానాల్లో ఉండాలి. ఇవి అపోస్తులు నియమించిన నియమ నిబంధనలు. బంగారం పెట్టుకుని వస్తే, ప్రశస్తమైన వస్త్రాలు పెట్టుకొస్తే, ఆడికి స్టేజ్ ఇచ్చేసి, ఆడికి సింహాసనం ఇచ్చేసి, ఆడిని పొగిడేసి 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 ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. దైవజనులు కూడా ఎలా సేవ చేయాలో స్పష్టంగా ప్రభు బయలుపరిచాడు వాక్యాల్లో. కనుక మరి చెరుకు రసాలు పెట్టే, చెరుకు మిషన్లు పెట్టిన చీఫ్ పెద్ద పెద్ద పాస్టర్లందరూ మారుమనసు పొందండి. ఇప్పటికైనా మీ చర్చెస్లో చెరుకు మిషన్లు తీసేయండి, పిండడం మానేయండి. మీకు ఏది అవసరం వచ్చినా మోకరించి ప్రార్థన చేయండి. సేవకు డబ్బులు అవసరమే, మందిరాలకి డబ్బులు అవసరమే, సభలకి డబ్బులు అవసరమే. కానీ ప్రజలు హృదయపూర్వకంగా ఇచ్చిన అర్పణ తీసుకోండి, దాన్ని దేవుడి పనిలో వాడండి. అనేకుల్ని దేవుని రాజ్యం కోసం సంపాదించండి. ఆస్తులు సంపాదిద్దామని పరిగెట్టాడు గెహాజీ, ఆత్మలు సంపాదిద్దామని పరిగెట్టాడు పిలుపు. గెహాజీ రథం వెనకతలే పరిగెట్టాడు, పిలుపు రథం వెనకతలే పరిగెట్టాడు. గెహాజీ మేలిమి జాతి గుర్రాలను బీటౌట్ చేశాడు, పిలుపు కూడా మేలిమి జాతి గుర్రాలను ఓవర్టేక్ చేసేంత స్పీడ్గా పరిగెట్టాడు. కానీ గెహాజీ ఈ భూమిపైన ఏదో సంపాదిద్దామని పరిగెట్టి తన పిల్లల మీదకి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కానీ పిలుపు ఆత్మలను సంపాదించడానికి పరిగెట్టి తన బిడ్డల మీదకి ప్రవక్తనిల అభిషేకము తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని పిండి పిండి వసూలు చేస్తే ఆ డబ్బు, ఆ సంపాదన రేపు నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, జాగ్రత్త. నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండదు, జాగ్రత్త. ఇప్పటికైనా మారు మనసు పొందండి, నమ్మకంగా సేవ చేద్దాం. సేవలోకి వచ్చి 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల్లో ఏ రోజున మా సంఘాలలో కానుకలు పాటలు పాడలేదు, కానుకలు వసూలు చేయలేదు. అంటే కానుకలు పట్టలేదండి, కానుకలు పట్టలేదు. డబ్బా పెడతాం, అక్కడ కానుకలు పెట్టి పెడతాం, ఎవరైనా ఉంటే వేసుకుంటారు. ఎన్నో సభలు పెట్టాను, ఎన్నో మందిరాలు కట్టాను,
ఎన్నో ఆత్మలకి బాప్తిసం ఇచ్చి అనేకమైన దైవజనులు తయారయ్యారు. కానీ ఎప్పుడు కూడా మీరు అంతమండి ఎంతమండి అని ఎవరిని వసూలు చేయలేదు, ఎవరిని అడగలేదు. ఏ ఆదివారం కానీ ఇన్ని సంవత్సరాల్లో కానుకల పాటలో మేము పాడలేదు, కానుకలు పట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాను. మా గొప్పతనం కాదు, దేవుని మహాకృపలో దేవుని మహాకృపలో ఈ 17 సంవత్సరాలుగా అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషిస్తూ మా ద్వారా అనేకమైన దేవుని ఘనమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిరాలు కడుతూ అనేక సేవకుల్ని సిద్ధపరుస్తూ శిష్యుల్ని తయారు చేస్తూ అనేకుల్ని ప్రభువు తన ఆత్మ ద్వారా తన రాజ్యానికి సిద్ధపరుచుకుంటున్నాడు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. నమ్మకంగా పనిచేయండి. ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, తన రాకడికి సిద్ధపరుస్తాడు. అట్టి మహాకృప ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు.